జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మళ్లీ రైతు ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. 2020-21లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా తాజాగా సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో రైతుల సమస్యలపై పోరాడడానికి మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతులకు మద్దతుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి పోరుబాట పట్టనుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటోంది బీజేపీ వర్గం. కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతు కూలీలకు పింఛన్లు, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయడం వంటి పెండింగ్లో ఉన్న డిమాండ్లపై తమ ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. తమ డిమాండ్ల గురించి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలవడానికి కూడా అపాయింట్మెంట్లు కోరుతామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. 2021 డిసెంబర్ 9 నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను పునః ప్రారంభించాలని జనరల్ బాడీ నిర్ణయించిందని రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతుల ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణపై పోరాడతామని కూడా సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. రాజ్యసభ, లోక్సభలోని ప్రతి సభ్యునికి తమ కొత్త డిమాండ్లను తెలియజేస్తామని ప్రకటించింది. జూలై 16 నుంచి 18 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఎంపీలందరినీ కలిపి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించనున్నట్లు తెలిపింది. ఉద్యమం సమయంలో మరణించిన అన్నదాతల గౌరవార్థం ఢిల్లీ సరిహద్దులోని టిక్రీ, సింఘి వద్ద స్మారకాలను నిర్మించనున్నట్లు తెలిపారు. నీటి సమస్యలు, అప్పుల భారం, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లపై ఒత్తిడి తీసుకురావడానికి జూలై 17న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులందరి ఇళ్ల ముందు 3 గంటల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా డేను కార్పొరేట్స్ క్విట్ ఇండియా డేగా నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్ బయటకు రావాలని, వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను అనుమతించవద్దని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పద్ధతిలో ఉద్యమాన్ని నడిపించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అలాగే బీజేపీని మరోసారి టార్గెట్ చేయనున్నాయి. తమ ప్రచారం వల్ల కాషాయ పార్టీ లోక్సభలో 63 సీట్లు కోల్పోయిందని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు చెప్పారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలోని 38 స్థానాల్లో బీజేపీ ఓటమికి రైతు సంఘాలు చేసిన వ్యతిరేక ప్రచారమే కారణమని తెలిపారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలపై ప్రధాన దృష్టి సారిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించి మహాపంచాయతీలను నిర్వహిస్తామని రైతుల సంఘం తేల్చి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.